ఇగో వాతావరణం మారుట్లనో ఏమో జరపానమైతే సుస్తయిందుల్లా ఇక అందుకనే వీడియోలు చేయలేకపోయినా. ఇక మనకు ఎట్లున్నా కానీ పానము పోయేటోళ్ళకైతే ఇక వండైతే కట్టాలి కదా. ఇక చూడుర్రి మా బుజ్జికి ఇయ్యాల నేను గిట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. ఇక కూరగాయలు కోసి వండే ఓపిక లేక ఇదైతే దబ్బునవుతుంది కదా అన్నట్టు గిట్లా చేసిన. ముందుగాల పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె బాగానే పోసుకోవాలి. ఇక అందులో ఉడుకుడుకు నూనె అయినాక గుడ్లు కొట్టేసుకుంటే మంచిగా గిట్ల పొంగుతాయి. ఇక పొంగినాక అవి గిట్ల గిట్ల ఏంపి పక్కకు తీసుకొని ఇక కూరగాయలన్నీ సన్నగా కోసేసుకోవాలి. ఇక నాకు ఉల్లిపొరకనైతే దొరకలే, ఉల్లిపొరక వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక తర్వాత అందులోకి ఉప్పు కారం వేసినాక ఇక గరం మసాలా, ఇక మిరియాల పొడి ధనియాల పొడి వేసిన. ఇక చికెన్ మసాలా కూడా వేస్తే మస్తుగా ఉంటుంది అనమాట. ఇక గిట్ల వేంపుకోవాలి. ఉప్పు కారం అంతా మన గుడ్డుకు కూరగాయలకు మంచిగా పట్టుకుంటే కమ్మగా ఉంటుంది నోటికి. ఇక తర్వాత ఇక సోయా సాసు ఇక చిల్లీ సాసు కూడా గిట్ల వేసుకోవాలి. వేసుకున్నాక ఇక మంచిగా అది కలిపి ఇక మనం వండి పెట్టుకున్న అన్నం వేసుకుంటే ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇక చూడుండ్రి కూరగాయలు తినని పిల్లలకు గిట్ల అయితే చేసి పెట్టుర్రి. ఇక మంచిగానైతే మర్చి తినేస్తారు. ఇక చూడుర్రి తర్వాత ఇక ఇవన్నీ వేసినాక అన్నం గిట్ల వేసినాక మంట ఎక్కువ పెట్టాలి. ఫ్లేము హైలో పెడితే ఇక అన్నం మంచిగా సురు చిట్ 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 అని ఇక మంచిగా అవుతుంది అనమాట. తర్వాత ఇక చూడుండ్రి గిట్ల ప్లేట్లకు వేసుకొని మంచిగా పచ్చి ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఉల్లా. ఇక మా బుజ్జి ఇక పోగానే ఇక బాక్స్ తీయంగానే ఇక గుమ గుమ వాసనలు వస్తే పోరలందరూ ఇక బాక్స్కే చూస్తారో ఏమో మరి.